అటువంటి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని, రాజకీయాల్లో ఎక్కువ మంది ఆ సమయానికి ఓట్లు వేసే సమయానికి ఓట్లు వేయించుకుని పరారైపోయే నాయకులు ఉంటారు, లేదంటే వచ్చి ఒక ఫోటో దిగి వెళ్ళిపోయే నాయకులు ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పేద ప్రజలకి ఆయన చేసే సేవ, మరి కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆయన చేసే సేవ అనేది చూసి గతంలో నేను ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశానో ఆయన మీద, అమెరికా వచ్చారు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారని కొన్ని వ్యాఖ్యలు తప్పుగా చేశాను. ఆ వ్యాఖ్యలకి గాను ఆయనకి నేను క్షమాపణ చెప్తున్నాను. రాము గారు, నేను మీ మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను. మీరు చేసే ఈ కార్యక్రమాలు చాలా అద్భుతం. మీలాంటి మంచి వ్యక్తిని నేను విమర్శించినందుకు నేను మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో గత 20 ఏళ్ళు బట్టి మనకు ఒకటే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి రాజకీయాల్లో మరి తులసిబాబు గారు ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన యొక్క చాణక్యంతో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మరి గుడివాడ రాజకీయాలను రక్తి కట్టించి రాము గారి గెలుపులో కీలక పాత్ర వహించారు. అంటే చాలా అభిమానంగా అన్న ఉండేవాళ్ళు, ఇంటికి వెళ్ళిన భోజనం చేయకుండా వదిలేవాళ్ళు కాదు. మరి అటువంటి మంచి స్నేహితులందరూ దూరం చేసుకున్నాను. తులసిబాబు గారి గురించి వ్యాఖ్యలు చేశాను. ఆయన కూడా, తులసిబాబు గారు కూడా ఒక మంచి ఎలక్షన్ గేమ్ ప్లేయర్ ఆయన. మరి గుడివాడలో రాము గారి గెలుపులో చాలా కీలక పాత్ర. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా గుడివాడలో గెలవాలి నాని గారి మీద అనుకుంటే 20 ఏళ్ళు ప్రయత్నం చేసినా అవ్వలేదు. కానీ తులసి గారు వచ్చిన తర్వాత ఆ గేమ్ ప్లాన్ చేశారు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాను. ఆయన కూడా క్షమించవలసిందిగా. అదేవిధంగా రాము గారి కుటుంబ సభ్యులు కానీ, ఇంకెవరన్నా రాజకీయాల్లో నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, రామేంద్రరావు గారి కానీ కూడా క్షమించవలసిన కోరుతున్నాను. వైసీపీ నాయకులకు చెప్పారా మీ రాజకీయ సన్యాసం గురించి? వైసీపీ నాయకులు అంటే కొడాలి నాని గారు అసలు ఎవరికి అందుబాటులో లేరు. మరి గత 20 సంవత్సరాల నుండి తల మీద పట్టుకుని మోసిన ప్రజలందరూ, నందివాడ ప్రజలు గ్రామాలకు ముంపుకు గురైపోతే మరి కనీసం వాళ్ళని ఒక పులిహార పొట్లాలు వాళ్ళని ఆలోచన లేదు. వాళ్ళు పలకరించాలని, వాళ్ళ పరామర్శం చేయాలని, అసలు ఎవరిన క్యాడర్ పంపిద్దామని అసలు ఎవరికి అందుబాటులో లేకుండా ఆయన వెళ్ళిపోయారు. ఎవరికి చెప్పాలి? ఇంకా మరి ఆయన ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఉన్న ప్రజాభిమానాన్ని, మరి ఆయనకి 20 సంవత్సరాలు కంచుకోవడం నందివాడ మునకి గురైతే రాలేదు. ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఉన్న ప్రజాభిమానం పోగొట్టుకున్న తప్పితే ఏమీ లేదు.